హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ కాఫీ టీలు అయితే తాగేశారా? మీ పనులు ఎంత పట్టుకు వచ్చినాయి? నా పనులు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. బట్టలు కూడా ఉతికేసి గోడ మీద అయితే వేసేసాను. అంట్లు బట్టలు మొత్తం అయిపోయినాయి. వంట దగ్గరికి వెళ్ళాను. సో నేనైతే మీ అందరిని ఒక క్వశ్చన్ అడిగాను. అలిగి అత్తగారి ఇంటికి వెళ్ళకూడదు, చెడి చెల్లెల ఇంటికి వెళ్ళకూడదని. దానికైతే ఎవరు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు. నేనే మీకు చెప్పేస్తాను. ఎందుకు అంటే మనం పుట్టింటి మీద అలిగి అత్తగారింటికి అయితే అస్సలు వెళ్ళకూడదు. మనం ఏదైనా సరే పుట్టింటోళ్ళ మీద కోపంతో అత్తగారింటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అలా వెళ్ళామంటే భర్తకి, అత్తకి, ఆడపడుచులకి, తోడికోడళ్ళకి అందరికీ కూడా చులకనైపోతాం. మెయిన్ తోడికోడళ్ళకి చులకనైపోతాము. అలా మాత్రం అసలు ఎప్పుడూ చేయకండి. మరొకటి, చెడి చెల్లెల ఇంటికి వెళ్ళకూడదు. మనం అత్తింట్లో అయినా పుట్టింట్లో అయినా ఎక్కడైనా మనకు చిన్న సమస్య వచ్చిందని కదా అక్కడే సాల్వ్ చేసుకోవాలి. మనం ఆ సమస్య పెట్టుకొని అక్కింటికో చెల్లెలింటికో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ 2-3 రోజులు చాలా బాగా చూస్తారు, మనకి చక్కగా మాటలు చెప్తారు, అన్నీ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి మనకి ఏదన్నా వచ్చిందే అనుకోండి, అప్పుడు చూపిస్తారనమాట వాళ్ళ ప్రతాపం. ఆ రోజు అలా చేసాం, ఈరోజు ఇలా చేసాం అని తెప్పడుపులు పొడుస్తూ ఉంటారు. అందుకని చెప్పి మనం అలిగి పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళకూడదు, చెడి చెల్లెలింటికి రాకూడదని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. వాళ్ళు ఇవన్నీ కూడా అనుభవించారు కాబట్టే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చెప్తున్నారు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కొట్టేసేయండి అబ్బా ప్లీజ్.